అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు చేసిన ఆరోపణలో ఏ ఒక్క ఆరోపణ అయినా నిజముందా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ బిఎల్ఎల్ దగ్గరే ఫారాలన్నీ ఉన్నాయి, ఫారాలు ఓటర్లకు అందట్లేదు, నెల్లూరు నగరంలో కేవలం డిజిటలైజేషన్ 40% మాత్రమే పూర్తయింది అని అనేక రకాల ఆరోపణలు చేశావు. ఈ సందర్భంగా సూటిగా చంద్రశేఖర్ రెడ్డి గారి పక్షాన మాట్లాడుతున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతూ ఉన్నా. ఎక్కడైనా ఏ ఒక్క ఓటర్ అయినా, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ, కార్యకర్త కానీ, సానుభూతిపరుడు కానీ నాకు ఎన్యూమరేషన్ ఫారం అందలేదు అని ఏ ఒక్కడైనా వచ్చి చెప్పాడా అని అడుగుతున్నా. ఏదైతే ఎస్ఆర్ ప్రక్రియ జూన్ 15వ తారీఖున మొదలై జూలై 14వ తారీఖు దాకా ఉంటుందని ఇది అందరికీ తెలిసిన సత్యం. అన్ని రాజకీయ పార్టీలకే, ప్రజలందరికీ అనేక ప్రచార మాధ్యమాల ద్వారా తెలియపరుచున్నారు అధికార యంత్రాంగం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు. ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది. ఏ ఒక్కడైనా సరే, ఏ ఒక్క ఓటర్ అయినా, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడైనా నాకు ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వలేదు, నాకు ఎన్యూమరేషన్ ఫారం అందలేదు అని ఎవడైనా చెప్పాడా అని చెప్పి అడుగుతున్నా. ఉంటే చెప్పండి. డిజిటలైజేషన్ ఎన్యూమరేషన్ ఫారం తీసుకున్న తర్వాత నా ఫారం తీసుకొని డిజిటలైజేషన్ ఆ బిఎల్ఓ చేయలేదు అని ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడైనా చెప్పాడా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. కలెక్టర్ గారు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇప్పటివరకు ఎంత శాతం అయింది అనేది ప్రతి ఒక్కరు అన్ని రాజకీయ పార్టీలకు ఇస్తారు. మీడియా మిత్రులందరూ కూడా అఫీషియల్గా జిల్లా ఎన్నికల అధికారి ఇస్తారు. ఇది 1% అయింది, 70.9%. నిన్న సాయంత్రానికి ఆయన ఏమో 40% కూడా కాలేదని మాట్లాడాడు. నారాయణ సార్ ఇసుకలో అక్రమాలు చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడాడు. నారాయణ సార్ గారు అక్రమాలు చేస్తారా, అవినీతి చేస్తాడా లేదా అనేది నువ్వు చెప్పబడలే. నెల్లూరు నగరమే కాదు, రాష్ట్రం అందరికీ తెలుసు నారాయణ సార్ ఎటువంటి వ్యక్తి, ఏ విధమైన పనులు చేస్తాడని. గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక 4,000 రూపాయలు పైచీలకు అమ్మేటప్పుడు ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చినప్పుడు నారాయణ సార్ గారి ప్రత్యేక చొరవ చూపించే 4,000 అమ్మే ఒక ట్రాక్టర్ ఇసుకనే 1,000-1,200 రూపాయలకు వచ్చేటట్టు ప్రజలకి ఇబ్బంది లేకుండా అనేక రకాలుగా ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా చేసేది తప్ప ఇసుక ద్వారా అవినీతి అక్రమాలు చేయాల్సిన అవసరం, అగత్యం నారాయణ సార్ గారికి లేదు. ప్రజల మౌలిక సదుపాయాల కల్పన కోసం కావచ్చు, ప్రజల అవసరాల కోసం కావచ్చు నారాయణ సార్ పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.